హలో వ్యూవర్స్, ఇవాళ అయితే దబ్బా అండ్ బోటి అయితే తెచ్చుకున్నాము. సో దానికి క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెడుతున్నాను తెలియని వాళ్ళకి. సో చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో రాని వాళ్ళు అయితే ఇది చూసి చేసుకుంటారని చెప్పి వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదైతే పూర్తిగా అయితే చూడండి ఈ వీడియోని. సో మీరు కూడా చాలా ఈజీగా చాలా క్లీన్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా అయితే వీటిని అన్నిటిని సపరేట్ చేసుకొని వీటిని జస్ట్ నార్మల్గా పైనుంచి కిందకి ఒకసారి గట్టిగా పట్టుకొని లాగేస్తే లోపల ఉన్న వేస్ట్ అనేది నార్మల్గా అయితే ఇప్పుడైతే వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం మనకి ఇలా ఇలా లాగడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈజీగా వచ్చేసేదంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చేసే దాంట్లో ఈ ప్రాసెస్లో వచ్చేస్తుంది. ఇంకా డీప్ క్లీనింగ్ అనే ప్రాసెస్ నేను తర్వాత మీకు చూపిస్తాను. ముందుగా అయితే సో ఈ విధంగా వీటిని పైన పట్టుకొని మొత్తం ఇలా లాగితే దాని లోపల ఉన్న వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ముందైతే ఫస్ట్ ఇలా చేయండి, ఈజీగా వచ్చేసేదంతా. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఒక్కొక్కటి ఇలా అయితే తీసుకొని ఇలా ఒక చీపిరి పుల్ల కానీ లేదా ఏదన్నా ఉంటే కనుక దాన్ని ఇలా తీసుకొని సో ఈ విధంగా అయితే చేయాలి. రివర్స్ చేసుకోవాలి. సో ఇలా రివర్స్ అయితే అవుతుంది. ఈ రివర్స్ అయిందని ఇలా వచ్చేస్తుంది క్లీన్గా. లోపల ఉన్నదంతా వేస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా అయితే ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని విడిగా అయితే వేసేసుకోవాలి. ఆ విధంగా అన్నీ అయితే చేసుకోవాలన్నమాట. సో నార్మల్గా అయితే బయట ఇలా చేయరు మీకు. పైన మామూలుగా కట్ చేసేసి హాట్ వాటర్లో వేసేసి బాగా ఉడికిచ్చేసి బాగా మసిలి నీళ్ళలో వేసి వాటిని తీసేస్తారనమాట. సో ఇలా అయితే చేయరు. సో యాక్చువల్ అయితే ఇలా చేస్తేనే ప్రాపర్గా అయితే క్లీన్ అవుద్ది. సో చూసారు కదా, ఇలాగా చాలా టైం పడుతుంది, కానీ మనం నీట్గా చేసుకోవాలంటే కనుక ఇలానే చేసుకోవాలి క్లీన్గా. సరే కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం అలవాటు ఉండాలంటే దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. అది బోటి క్లీనింగ్ చేసుకునేది ఇలాగా. ఇది చిన్నప్పుడు మా డాడీ నేర్పించారు. తీసుకో. సో ఇప్పుడు నేను తీసేదైతే పెద్ద పేగు, దీనికంతా ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ నేను దాని పేగుని సపరేట్ చేయాలి. దీన్ని కూడా సపరేట్ చేశాక దీన్ని కూడా అయితే రివర్స్ చేయాలన్నమాట. సో ముందుగా అయితే ఫ్యాట్ నేను దీన్ని సపరేట్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి పైన మళ్ళీ ఇందాకలా సేమ్ ఒకసారి పట్టుకొని లాగేస్తే ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాపర్గా మళ్ళీ క్లీన్ చేయాలి కాబట్టి సో పేగునైతే ఒక కార్నర్ తీసుకోవాలన్నమాట. ఒక ఎండింగ్ తీసుకొని దానికి సేమ్ మళ్ళీ
స్టిక్ ఏదైనా ఉంటే పుల్ల, చీపురు పుల్ల కానీ ఏదైనా సరే అలాంటిది ఏదైనా పుల్ల ఉంటే దానికి మీరు మళ్ళీ దాన్ని గుచ్చి మళ్ళీ పేగంతా అయితే రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే రివర్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి క్లీన్గా అయితే అవుతుంది. లోపల ఏదైనా ఉంటే మొత్తం వచ్చేస్తుంది మనకి. సో ఇలాగైతే చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, చాలా ఈజీ అండ్ చాలా నీట్గా అవుతుంది, చాలా క్లీన్గా కూడా అవుతుంది. సో పేగ్ అయితే మొత్తం రివర్స్ చేసేసాం ఇప్పుడు, పెద్ద పేగ్ కూడా మొత్తం. సో ఇప్పుడు మనం దబ్బని తీసుకొని దాన్ని బాగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. సో ముందైతే చూపిస్తాను. సో ఈ విధంగా తీసుకొని ఒకసారి అయితే వాటర్ ప్రెషర్ పెట్టండి దాని లోపలికి. సో వాటర్ పెట్టడం వల్ల దాంట్లో ఉన్నదంతా ఇప్పుడు మనకి వచ్చేస్తుంది. సో అది మంచిగా వాటర్ దానికి ఫిల్ అయిపోయి సైజ్ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. సో మొత్తం నిండాక మళ్ళీ ఒకసారి కలిపిచ్చి రివర్స్ చేసి పెట్టేస్తే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా మళ్ళీ బయటికి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది చేస్తావా, అది పెడతావా? బోటి కడిగేద్దాం. వేయాలి ఫస్ట్, అది పక్క పెట్టింది. సార్ 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 రండి, ఇప్పుడే పోతున్న హోటల్ తీసుకెళ్ళి ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ఎందుకంటే తీసుకెళ్ళండి కానీ ఇదిగో చాకు. చూడగానే ఆయనకి ఇయ్యాలి. ఆడు క్యాకేస్తున్న రోడ్డు మీద ఎవరికంటే ఏడు చాలా పక్కన పెట్టు. సో నేను ఇప్పుడైతే క్లీన్ చేసేదాన్ని సంచి అంటారు. దీన్ని ఎట్లా అంటే వేడి వేడి నీళ్ళలో, పొగలు వచ్చే నీళ్ళల్లో వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాని కారణంగా మీరు క్లీన్ చేయడం డిలే చేస్తే చాలా సేపు అయితే పడుతుంది, ఎందుకంటే అది ఇంకా అస్సలకే రాదు. సో ఆరిపోయిందంటే చాలా కష్టం అనమాట తీయడం. వేడి వేడిగా ఉంటే మనం కొంచెం ఓర్చుకొని చేతులు కాలుతున్నా కూడా, అంటే కొంచెం చాకుతో కానీ అలవాటు ఉంటే చేతితో తీసిన వేడి తట్టుకోగలిగితే అగో ఇట్లా అయితే వచ్చేస్తుంది చాలా ఈజీగా. ఇన్ కేస్ మీరు కొంచెం డిలే అయితే చేస్తే కనుక అది క్లీన్ చేయడం అయితే చాలా కష్టం అయింది. వన్స్ అది ఆరిపోతే మాత్రం మీకు చాలా రిస్క్, ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది తీయడానికి. అదే వేడి మీరు తీసేస్తే కనుక చాలా ఈజీగా అయిపోతుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. మీకు ఎక్కువ శ్రమ కూడా ఉండదు వేడి మీద తీసేస్తే. సో ఇగో ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి దీన్ని. లోపల కూడా వేడి నీళ్ళు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి, బయట కూడా ఇలాగ వేడి నీళ్ళతో ఇలా అంటే దానిపైన ఉన్న లేయర్ అంతా వచ్చేస్తుంది. వచ్చేద్దురా. సో రివర్స్ చేసి పెట్టుకున్న బోటి ఉంది కదా, సో దాన్ని ఇప్పుడంతా ఒక దాంట్లో వేసుకొని వేడి వేడి నీళ్ళు అయితే దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కడగాలన్నమాట వీటిని. సో ఎలాగైతే నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. సో అన్నీ మళ్ళీ లివర్ అన్నీ కలిపి వేసుకొని ఇలా వేడి వేడి చాలా వేడిగా ఉన్న నీళ్ళు అయితే దీంట్లోకి పోసుకొని 3-4 సార్లు అయితే కడిగి తీయాలన్నమాట. వేడి నీళ్ళు వేయాలి, తీయాలి, వేడి నీళ్ళు వేయాలి, తీయాలి, అలాగా మినిమం 3 సార్లు అయితే చేయాలి. సో ఫైనల్గా బోటీని కడిగిన తర్వాత సో ఫైనల్గా ఒకసారి పోసేసుకొని వేడి నీళ్ళు
ఇప్పుడు దాన్నంతా వడగట్టేసి ఒక బేషన్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి పీసెస్ కింద. సో కట్ చేసుకొని ఉప్పు, నిమ్మకాయ, తర్వాత పసుపు వేసి బాగా మళ్ళీ వాటిని కలపాలన్నమాట. గట్టిగా పిసుకుతూ కలపాలన్నమాట. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా అయితే వీటిని అంతా సపరేట్ చేసుకోవాలి. సో నేనైతే దబ్బ వేరే కర్రీగా వండుతున్నాను, బోటి వేరేగా వండుతున్నాను కాబట్టి సో దబ్బని సపరేట్గా కట్ చేస్తున్నాను, దీన్ని కూడా సపరేట్గా అయితే కట్ చేస్తున్నాను. ముందుగా అయితే బోటీని అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. సో మనం ఈ కర్రీని గోంగూర వండుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు, దాని తర్వాత దోసకాయ కూడా వేసి వండుకోవచ్చు. సో చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది దీన్ని చూసి ఆ, అమ్మో ఇది ఎలా ఉంది ఏంటి తినలేము అని చెప్పి అనుకుంటారేమో, కానీ వన్స్ దీన్ని అయితే టేస్ట్ చేస్తే నిజంగా చాలామంది తెలియక చాలామంది తినట్లేదు, కానీ ఇది తింటే చాలా బాగుంటుంది, అసలు చాలా మంచిది కూడా హెల్త్కి. సో ఇప్పుడైతే ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట పీసెస్. దాన్ని చూస్తారు కదా, ఈ విధంగా అయితే బోటీని కట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్న బోటీని. దీన్నంతా బేషన్లోకి అయితే పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. సో మనకు కావాల్సిన సైజులో అయితే వీటిని కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో కట్ చేస్తున్నాను. సో మీడియంగా ఉంటుంది కాబట్టి సో పీస్ కూడా కరెక్ట్ సైజ్కి వస్తుంది. ఇది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ సైజు ఉంది కదా, సో ఉడికిచ్చాక కొంచెం దగ్గరికి కూడా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫ్యాట్ కూడా తీసి పక్కన పెట్టాం. ఆ ఫ్యాట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, మటన్ ఫ్యాట్ కాబట్టి ఇది. సో దాన్ని మనం మంచిగా కర్రీ అయితే మంచిగా వండితే అదిరిపోద్ది టేస్ట్ అయితే. ఆ కర్రీ వండేది కూడా నేను వీడియో పెడతాను, అది కూడా మీరు చూడండి. అండ్ ఈ ఛానల్లో నేను ఇంకొకటి ఏంటంటే, నా ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కర్రీ కూడా ఇదే. నేను బోటి కర్రీతోనే స్టార్ట్ చేశాను. సో మీరు కూడా చూడాలనుకుంటే కనుక స్టార్టింగ్లో ఉంటుంది వీడియో, కొంచెం వెళ్ళి అది కూడా చూడండి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా ఎంత తెల్లగా వచ్చిందో. మనం చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఇంత నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం. బయట అయితే ఎవరు ఇంత నీట్గా అయితే క్లీన్ చేసేవారు, నేనైతే పక్కా చెప్తున్నాను. సో మీరు కూడా ఇలా అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో టేస్ట్ కూడా మనం ఎంత మంచి క్లీన్ చేస్తే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. స్మెల్ కూడా రాదు, చెప్తున్నాను కదా. మంచి అసలు ఎంత మంచిగా ఒక స్మెల్ రాకోకుండా మన కర్రీ ఫ్లేవర్ తప్ప అసలు వేస్ట్ స్మెల్ అనేది రాదు. సో మంచిగా క్లీన్ చేసుకోవాలి ఈ కూర అయితే. మనం ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బాగా వస్తుంది కూర అయితే. సో ముందుగా అయితే ఇప్పుడు పీసెస్ అంతా ఈ సైజులో నేనైతే కట్ చేసేస్తున్నాను అన్నమాట. సో చూడండి. సో సంచిని అయితే మనం ఇలాగైతే కట్ చేసేసుకుంటున్నాం. సో సంచి కూడా అయిపోయింది. సో ఫైనల్ ఇదే ఉంది. ఈ పీస్ కూడా కట్ చేస్తే అయిపోద్ది. నెక్స్ట్ డబ్బాని కూడా కట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్నాం కాబట్టి. సో దాంట్లోకి వాటర్ ఉంటాయి కాబట్టి సో ఇలా ఒకటైతే తీసుకొని కట్ చేయాలి. ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది అందులో, మనం ఇప్పుడు కట్ చేస్తుంటే బయటకు వచ్చేస్తుంది. సో ముందుగా అయితే స్ట్రైట్ లైన్ పైప్ లైన్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోండి, సపరేట్ చేసేసుకోండి అటు ఇటు. ఆ రెండు పార్ట్స్ని తీసేసిన తర్వాత ఆ పైప్కి కూడా మనకి ఇంకొక నరం కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసేసేయండి. సో అది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా అయితే కట్ చేయాలి. ఇది కొంచెం సెన్సిటివ్గా కట్ చేయాలి, మన చేతులు జాగ్రత్తగా ఉంచుకొని. ఈ పైప్ డివైడ్ చేస్తాను చూసారా, సో అలాగా. తర్వాత దీన్ని కూడా తీసేసి ఇలాగైతే కట్ చేసుకోవాలి. వీటిని ఈ సైజులో, నేనైతే ఈ సైజులో కట్ చేశాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోండి. సో ఈ విధంగా నేను ఇందాక చెప్పాను కదా, నరం ఒకటి ఉంటుందని, ఇది కూడా బాగుంటుంది. సో దీన్ని కూడా మంచిగా సైజెస్లో కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని, దాని తర్వాత లివర్ని కూడా మనకు కావాల్సిన సైజెస్లో అయితే సాధ్యమైనంత వరకు కొంచెం మీడియం కంటే తక్కువ, ఎందుకంటే ఉడకాలి కదా, దాన్ని ఉడికించుకోవాలి కాబట్టి మంచిగా మీడియం సైజ్ అయితే బెటర్. మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి వాటిని మీరు. సో ఈ విధంగా అది ఎందుకంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది మీరు కట్ చేసేటప్పుడు. నైఫ్ కూడా కొంచెం షార్ప్ ఉన్నది యూజ్ చేయండి. సో లేదంటే చెదురైపోద్ది ముక్క అనేది మనకి. సో అలవాటు ఉంటేనే చేయండి, రిస్క్ అయితే తీసుకోవద్దు, చెప్తున్నాను. అలవాటు ఉంటేనే ఇలాంటివి చేయండి. సో లేదు ట్రై చేద్దాం అనుకుంటే కనుక పక్క జాగ్రత్తగా అయితే ట్రై చేయండి, నేను చేద్దని చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్టీ అయితే మనకు ఉండాలి, మన చేతులు అవన్నీ తెగకుండా జాగ్రత్తగా వెడంగా పెట్టుకొని చాక్కి ఇలా అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగా. సో దబ్బనైతే మనం ఏం కడగవసరం లేదు, ఇలా కూడా కట్ చేసినాక లాస్ట్లో ఫైనల్ ఒకసారి వేడి నీళ్ళు వేసి తీసేసి పక్కకి పెడితే సరిపోతుంది. ఒక్కసారి కలుపుకొని మంచిగా వేడి నీళ్ళలో వేసేసి వాటిని ఒకసారి పక్కన పెడితే అయిపోద్ది. సో చెప్పాను కదా ఇందాకలా,
పసుపు, ఉప్పు, ఒక నిమ్మకాయ వేసుకొని బాగా పిసకాలి. దాంట్లో ఉన్న ఇంకేదన్నా వేస్టేజ్ ఏమన్నా ఉంటే గట్టిగా పిసుకుతూ కలిపితే బయటికి వచ్చేస్తుంది. దీంట్లోకి ఇప్పుడు వేడి వేడి నీళ్ళు మళ్ళీ మనం పొయ్యాలి. ఒక 3 సార్లు అయితే కడిగితే ఫైనల్గా అయితే అవుట్పుట్ ఎలా వస్తుందో నేను వీడియో మొత్తం అయ్యాక చూపిస్తాను. సో ప్రాసెస్ అయితే ఇది. వీడియో అయితే పూర్తిగా చూడండి. సో మీరు కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినట్టు ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ చాలా నీట్గా అదిరిపోయిద్ది అనమాట. కర్రీ కూడా స్మెల్ కూడా లేకోకుండా వస్తుంది. మనం అంత నీట్గా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే స్మెల్ లేకోకుండా చాలా నీట్గా అదిరిపోయే బోటి కర్రీ అయితే మీరు చేసుకోవచ్చు. సో ఇలా అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దాన్నంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. సో చూసారు కదా, అదేమో దబ్బ, ఇదేమో బోటి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఏదన్నా ఉంటే కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.